నమస్కారం. ఈరోజు సుఖీభావ్లో రక్తం పీల్చే జలగలతో వైద్యం, ఎండల్లో పిల్లలు భద్రం, గర్భిణీ దశలో శారీరక శ్రమతో సుఖప్రసవం, వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా? ఇంకా హెల్త్ టిప్. జలగ అనగానే మన ఒంటిని విడవకుండా పట్టుకుని ఆపై రక్తాన్ని పీల్చే అపాయకరమైన ప్రాణి మనకు గుర్తొస్తుంది. కానీ ఇదే ప్రాణి మనకు వైద్య చికిత్సలోనూ సంజీవినిగా ఉపయోగపడుతుందని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా రక్తనాళాల వ్యాధుల్ని నయం చేయటంలో జలగ వైద్యం ఇవాళ విశేషమైన ప్రాచుర్యాన్ని పొందుతోంది. మధుమేహంతో తలెత్తిన పుండ్లను నయం చేయటంలోనూ, ఉబ్బిన సిరల్ని బాగు చేయటంలోనూ, ఇంకా సోరియాసిస్, బోధకాలు ఇలా చాలా రకాల జబ్బుల్ని నయం చేయటంలో జలగ వైద్యం బాగా ఉపయుక్తంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జలగ వైద్యం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మనల్ని అదే పనిగా వేధిస్తుంటే జలగలా పట్టుకు పీడిస్తున్నారని వాపోతుంటాం. దీన్ని బట్టే జలగ పట్టు ఎలా ఉంటుందో, జలగ ఎంత మొండిదో అర్థం చేసుకోవచ్చు. అయితే రక్తాన్ని పీల్చే ఈ ప్రాణితో మనకు ఆరోగ్యపరంగా చాలా మేలే జరుగుతోంది. ఒంట్లోంచి చెడు రక్తాన్ని బయటకు పంపడానికి, కొన్ని రకాల మొండి జబ్బుల్ని నయం చేయడానికి జలగ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. నిజానికి జలగలతో వైద్యం అనేది కొత్తదేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగ వైద్యాన్ని వాడుతున్నారు. మనిషికి వచ్చే రకరకాల చర్మ వ్యాధులకు, ఇతర జబ్బులకు చెడు రక్తమే ప్రధాన కారణం. ఈ చెడు రక్తాన్ని తేలికగా, తక్కువ ఖర్చుతో సురక్షితంగా తొలగించడానికి వైద్యశాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదంటారు నిపుణులు. రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులను కనుక విశ్లేషించినట్టయితే దీనిలో ముఖ్యంగా వ్యారికోజ్ వెయిన్స్ కానీ, వీనస్ అల్సర్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, తర్వాత బర్గర్స్ డిసీజ్, థ్రాంబో యాంజైటిస్ ఆబ్లిటరాన్స్ అనే రక్తనాళాలకు ఆర్టీరియల్ సిస్టమ్ లోపల వచ్చేటువంటి వ్యాధి కానీ, వ్యారికోసీల్ పురుషులలో ముఖ్యంగా యువత లోపల స్పర్మ్ కౌంట్ తగ్గి సెక్స్ నందు అయిష్టత కలిగించగలిగేటువంటి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లోపల బర్నింగ్ టాపిక్ అయినటువంటి వ్యారికోసీల్ వ్యాధులలో కానీ, నాన్ హీలింగ్ అల్సర్స్లో జలు కవచరణం లీచింగ్ థెరపీ అనేది మీరు బ్రహ్మాస్త్రంగా వాడండి. దీనిలో ఏంటంటే లీచెస్ లోపల హిరిడినోజా మెడిసినాలిస్ అనే లీచెస్ని దీన్ని ప్రధానంగా వాడతాం. ప్రపంచమంతా ఇదే. ఈ లీచెస్ను బట్టి 3 రకాలైనటువంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి. ప్రీ ఆపరేటివ్ అప్లికేషన్, ఆపరేటివ్ ప్రొసీజర్, పోస్ట్ ఆపరేటివ్ లీచ్ థెరపీ. ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్ ఏంటంటే లీచెస్ను ఒక పాండు నుంచి పట్టుకురావడం, దాన్ని ఒక 1 వీక్ సెపరేట్గా మంచి శుద్ధమైన వాటర్లో పెట్టడం ఆఫ్టర్ ప్రాపర్ బ్రీడింగ్. తర్వాత డయాగ్నోసిస్, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యారికోస్ కానీ, వ్యారికోజ్ వీన్స్ కానీ, నాన్ హీలింగ్ అల్సర్స్ కానీ, వ్యారికోస్ సీల్స్ కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయా ప్రదేశాలలో లీచెస్ను పెట్టించడం అనేటువంటి ప్రక్రియ ఆపరేటివ్ ప్రొసీజర్ ఆఫ్ లీచ్ థెరపీ. దీన్ని ఏంటంటే ఆయా ప్రదేశాలలో అవసరం ఉన్న చోట లీచ్ను పట్టిస్తే 30 to 40 minutes లోపల అక్కడి నుండి ఒక రకమైనటువంటి రక్తాన్ని సక్ చేస్తుంది. వాటిని తీసి సెపరేట్ ట్రేలో వేస్తాం. ఆ సెపరేట్ ట్రేలో పోస్ట్ ఆపరేటివ్ ఫినామినా స్టార్ట్ అవుతుంది. ఈ పోస్ట్ ఆపరేటివ్ ఫినామినా లోపల లీచెస్కి మళ్ళీ వమనకర్మ వామిటింగ్ ప్రాసెస్ను చేయడం, ఇది ఒకటి. దీనిలో ముఖ్యమైన విషయం చర్చించాల్సింది ఏంటంటే ఆయా రక్తనాళాలకు సంబంధించిన ప్రదేశాలలో లీచెస్ను 10 వారాల చికిత్సకు అనుగుణంగా మార్చుకొని 10 weeks అప్లై చేసినట్టయితే ఆ వ్యాధి యొక్క తీవ్రత 60 to 80% ఏ ఔషధాల యొక్క సపోర్టు లేకుండా, ఔషధాల యొక్క సపోర్టు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అబోవ్ 80% యొక్క రిజల్ట్స్ను దాదాపుగా నేను ఈ వ్యాధులలో, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులలో చూడగలను. జలగతో చేసే వైద్యాన్ని లీచ్ థెరపీ అని, హిరుడో థెరపీ అని పిలుస్తారు. జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు ఆ శరీర భాగంలో స్పర్శ లేకుండా రసాయన పదార్థాల్ని విడుదల చేస్తుంది. ఫలితంగా ఆ భాగంలో నొప్పి ఉండదు. దీంతో నొప్పి తెలియకుండానే జలగ ఆ జీవి నుంచి రక్తాన్ని పీల్చేస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతాలలో వైద్యం చేయడానికి జలగను వాడుతున్నారు. జలగలు విడుదల చేసే హిరోడిన్ రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డకట్టదు.
ఫలితంగా రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. లీచ్ థెరపీతో అన్ని రకాల చర్మ వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులన్నింటినీ తగ్గించుకోవచ్చు. సొరియాసిస్, మొటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్ ఇలా చాలా జబ్బుల్ని ఇది నయం చేస్తుంది. కొంతమందికి ఉన్నట్టుండి ఒంటి మీద గడ్డలు ఏర్పడుతుంటాయి. చెడు రక్తం, కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడే ఈ గడ్డల్ని మందులతో కన్నా జలగలతో చాలా తొందరగా కరిగించవచ్చని చెబుతారు నిపుణులు. లీచ్ థెరపీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. దీనిలో ఇది తీసుకునేటువంటి 10 to 15 ml దుష్ట రక్తము డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే అక్కడ జలగలో సెలైవాలో దాదాపు మోర్ దెన్ 36 ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ 36 ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్, లీచ్ ఈజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ క్రియేచర్ ఆన్ ద ఎర్త్. ఇది వ్యారికోజ్ వీన్స్లో ఒక రకంగా, వ్యారికోజ్ సీల్లో ఒక రకంగా, బర్గర్స్ వ్యాధిలో ఒక రకంగా తమ యొక్క న్యూరో హార్మోనల్ ఫినామినా చేత తను స్వయంగా వ్యాధిని నిర్ధారించుకొని తనలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను మన శరీరంలోకి కూడా విడుదల చేస్తున్నటువంటి విషయము ఇప్పుడు శాస్త్రీయంగా నిర్ధారించబడింది. సో ఇక్కడ న్యూరో సెన్సార్స్, బయోకెమికల్ కాంపౌండ్స్ ఆఫ్ ద లీచ్, ఈ కాంపౌండ్ను ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు కూడా బేరీజ్ వేసి దానికి యాంటీ మైక్రోబియల్, ఎనాల్జిసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో పాటుగా రక్తాన్ని గడ్డగట్టించకుండా ఉండేటువంటి అంశాలతో పాటుగా యాంటీ కార్సినోజెనిక్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ కూడా జలగ లీచ్ యొక్క సెలైవా కాంపౌండ్ లోపల ఉంటుంది. మన దేశంలో జలగ వైద్యాన్ని ఎక్కువగా వాడేది మధుమేహంతో తలెత్తే పుండ్లను నయం చేయడానికి. షుగర్ ఎక్కువగా ఉన్నవారికి శరీరంలోని కొన్ని భాగాల్లో, ముఖ్యంగా కాళ్లకు, చేతులకు చెడు రక్తం పేరుకుపోయి రంగు మారిపోతుంది. దురదగా మొదలైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండ్లు లీచ్ థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పుండు సైజును బట్టి ఎన్ని జలగలు వాడాలి, ఎన్నిసార్లు వాడాలో నిర్ణయిస్తారు. చెడు రక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. ఇక పుండు మొత్తం మానే వరకు సిట్టింగ్స్ ఉంటాయి. జలగ వైద్యంతో డయాబెటిక్ అల్సర్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా జలగ 20 నుంచి 30 నిమిషాల వరకు రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు అనుకుంటే కొంచెం పసుపు కానీ, ఉప్పు కానీ దానిపై వేస్తే అది వెంటనే వదిలేస్తుంది. తర్వాత అది పట్టుకున్న చోట వేడి నీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేసేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. నొప్పి కూడా పెద్దగా ఉండదు. విదేశాల్లోనూ జలగ వైద్యం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. వేసవి కాలాన్ని పిల్లల పాలిట కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన వేడి, ఉక్కుపోతల ధాటికి తోటకూర కాడల్లా పిల్లలు ఇట్టే వడలిపోతూ ఉంటారు. తీవ్రమైన వేడి, ఉక్కుపోతల మూలంగా పిల్లలకు తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు పిల్లల లేత చర్మానికి చిక్కులు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి ఇక్కట్ల నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఎండ వేడి, ఉక్కపోతలకు పిల్లలు అల్లాడిపోతుంటారు. తరచుగా డీహైడ్రేషన్కు, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. తీవ్రమైన ఎండల ధాటికి పిల్లల ఒంట్లో నుంచి ధారాళంగా నీరు, ఖనిజ లవణాలు ఇట్టే ఆవిరైపోతుంటాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరంలోకి తిరిగి భర్తీ చేస్తుండాలి. పిల్లల్లో ఎండ వేడికి ఒంట్లో డీహైడ్రేషన్ సంభవిస్తే వెంటనే జ్వరం పెరుగుతుంది. అలాగే రక్తంలో చిక్కదనం పెరిగి బైల్ రూబిన్ ఎక్కువ అవటం మూలంగా కామెర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మూత్రం కూడా తగ్గిపోతుంది. శ్వాస కూడా ఇబ్బందిగా మారుతుంది. పైగా ఇన్ఫెక్షన్ల రేటు కూడా పెరుగుతుంది. సెప్సిస్ లాంటి ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చి పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవిలో పిల్లలకి తరచుగా నీళ్లను, ద్రవాహారాల్ని అందిస్తూ ఉండాలి. వేసవి సీజన్లో పిల్లలు కాసేపలా ఎండకు తిరిగితే చాలు, తోటకూర కాడల్లా వడలిపోయి వాడిపోతూ ఉంటారు. నిజానికి పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల ఒంట్లో ఉష్ణోగ్రత చాలా త్వరగా పెరుగుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథుల సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల వేడెక్కిన శరీరం చెమటలు పోసి చల్లబడాలంటే అందుకు పిల్లల శరీర ఉష్ణోగ్రత ఎంతగానో పెరగాల్సి ఉంటుంది. అందువల్ల ఒంటిని చల్లబరిచే ప్రక్రియ పిల్లల్లో చాలా నెమ్మదిగా ఉంటుంది.
పిల్లల ఒళ్ళు వేడెక్కినప్పుడు చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కిందకి తీసుకువెళ్ళి బట్టలన్నీ కొంచెం వదులు చేసి బాగా గాలి తగలనివ్వాలి. సంకల కింద గజ్జల్లో ఐస్ గడ్డలను ఉంచి వాళ్ల ఒళ్ళు చల్లబరచటానికి చూడాలి. చల్లటి మంచినీళ్లు, కొబ్బరి నీళ్ల వంటి పానీయాలు ఇవ్వటం, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్తో కూడిన నీళ్లు తాగిస్తూ ఉండటం చేయాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకమారు తప్పనిసరిగా ఈ ద్రవాహారాలను అందిస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే కోల్పోయిన నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ భర్తీ అవుతాయి. పిల్లలకు ప్రమాదం తప్పుతుంది. ఇక ఎండ బాగా తీవ్రంగా ఉండే సమయం అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలను బయటకు వెళ్ళనివ్వవద్దు. గదిలోనే ఉన్నా అక్కడ తగినంత చల్లగా లేకపోతే నీడ పట్టున ఉన్న పిల్లలకు వడదెబ్బ తగిలేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అందుకే చల్లగా ఉండే గదిలోనే వాళ్ళని ఆడుకోమని చెప్పాలి. ఇంట్లో ఆడుకుంటున్నప్పటికీ పిల్లలు మంచినీళ్లు తాగకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మధ్య మధ్యలో మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు ఇస్తూ ఉండటం చేయాలి. మధ్య మధ్య చల్లటి నీటిలో ముంచిన కర్చీఫ్తో ముఖం తుడుస్తూ ఉండటం మంచిది. పిల్లల బట్టలు కాటన్తో చేసినవి కానీ, నూలుతో చేసినవి కానీ అయితే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వేసవిలో పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. నెల తప్పామని తెలియగానే చాలామంది శారీరక శ్రమకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉంటారు. కాన్పయ్యే వరకు 9 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందేనని గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా గర్భంతో ఉన్నప్పుడు అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఏ పని చేయనివ్వకుండా అన్నీ మంచం దగ్గరికే తెచ్చిపెడుతూ ఉంటారు. నిజానికి గర్భిణీ దశలో కాసింత శారీరక శ్రమను కల్పించుకోవటం అనేది తల్లి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. ముఖ్యంగా సుఖప్రసవం అవ్వటానికి గర్భిణీ దశలో శారీరక శ్రమ అనేది ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతారు డాక్టర్లు. గర్భంతో ఉన్నప్పుడు తగు మోతాదులో శారీరక శ్రమ అనేది ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో మొత్తం అన్నమాట, అంటే మన ఫాక్సీ గైడ్ లైన్స్ ఆర్ ఏసీఓజీ గైడ్ లైన్స్ ఆర్ ఎనీ స్టాండర్డ్ థింగ్ రికమెండ్స్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్డ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీనికి ఫస్ట్ ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ ఆర్ ద ట్రైనర్ షుడ్ వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అని ముందు నిర్ధారణ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా వాళ్ళు నార్మల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయొచ్చు. అంటే వాకింగ్ చేయొచ్చు, అంటే లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ అనమాట. ఇవి కాకుండా ట్రైనర్ సహాయంతో వాళ్ళు పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. తరువాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటారు, సిట్అప్స్, తర్వాత స్క్వాట్స్, ఇవన్నీ కూడా ఒక ట్రైనర్ సహాయంతో చేయొచ్చు. బట్ అస్సలు చేయకూడనివి ఏంటంటే లైక్ అంటే అబ్డోమెన్ మీద అంటే బరువు ఉన్న ఎక్సర్సైజెస్ అవి చేయకూడదు. తర్వాత సడన్గా కింద కూర్చుని లేచే ఎక్సర్సైజెస్ అంటే సడన్ సిట్అప్స్, అలాగే స్పోర్ట్స్ అనమాట, వాలీబాల్, ఫుట్బాల్, ఇటువంటి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడాను జనరల్గా అలవాటు లేని వాళ్ళు అస్సలు చేయకూడదు. ఇవే కాకుండా సడన్గా అనమాట, అంటే ఇప్పుడు కింద కూర్చుని లేవటము, తర్వాత స్క్వాట్ చేయటము, ఇటువంటివి సడన్గా చేయటం వలన ఏంటంటే మజిల్స్ పట్టుకుపోవడం, ఇటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని అటువంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. వీర్య కణాలు తక్కువగా ఉన్నాయని, పిల్లలు పుట్టే అవకాశాలు అంతంత మాత్రమే అని డాక్టర్లు చెప్పినప్పుడు చాలామంది డీలా పడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది, వీర్యకణాలు తగ్గడానికి కారణాలేంటని మదన పడుతూ ఉంటారు. గంటల తరబడి కూర్చొని పనిచేయటం వల్లనో, బిగుతైన లోదుస్తుల మూలంగానో, వేడి ప్రాంతాల్లో పనిచేయటం వల్లనో వీర్యకణాలు తగ్గుతాయని నమ్ముతూ ఉంటారు. సెల్ ఫోన్, ల్యాప్టాప్ల వాడకం వల్ల కౌంట్ తగ్గిందేమోనని అనుమానిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత, వీర్యకణాల ఉత్పత్తిని పెంచుకోవటానికి ఏం చేయాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వీర్యకణాలు ఎందుకు తగ్గుతాయి? మన శరీరంలో వీర్యకణాలు తయారవడానికి బీర్జాల నుంచి తయారవుతాయి. ఈ వీర్యకణాల ఉత్పత్తి అనేది చాలా సున్నితమైన ప్రక్రియ. దీంట్లో ఒక కణం తయారవ్వాలంటే దాదాపు 72 రోజులు పడుతుంది. ఈ కణాల ఉత్పత్తికి రకరకాల స్టేజ్ల నుండి ఫైనల్గా మనకు ఒక మెచ్యూర్ స్పర్మ్ అనేది బయటకు వస్తుంది. ఈ ఏ స్టేజ్లో కానీ ఏదన్నా ఇబ్బంది జరిగినా, లేదంటే ఏదన్నా ఆ ప్రక్రియ అటు ఇటు అయినా సరే మనకి వీర్యకణాలు తగ్గొచ్చు. ఈ వీర్యకణాలు తగ్గడానికి రకరకాల కారణాలు. మనం చాలాసార్లు చూసేది ఏంటంటే
ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి వీరేకణాలు తగ్గటం కానీ, లేదంటే వారికోసిల్ అనే జబ్బు ఉన్న వాళ్ళకి వీరేకణాలు తగ్గటం కానీ ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఇడియోపతిక్ ఆలిగోస్పెర్మియా అంటాం. వాళ్ళకి అసలు ఏమి కారణం లేకపోయినా కూడా కొన్నిసార్లు వీరేకణాలు తగ్గొచ్చు. ఇవి కొన్నిసార్లు జెనెటిక్ జన్యుపరమైన ప్రక్రియ వలన కూడా ప్రాబ్లం రావచ్చు. సో కొన్నిసార్లు మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం, కొన్నిసార్లు కారణాలు మనకి తెలియకపోవచ్చు. బట్ ఓవరాల్గా వీరేకణాలు తగ్గినట్టయితే దాన్ని బట్టి మనకి పిల్లలు పుట్టడంలో కానీ, గర్భిణీ రావడంలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీరేకణాలు కౌంటు టైప్ ఆఫ్ మోర్ దాన్ కౌంట్ కంటే కూడా టైప్ ఆఫ్ వీరేకణాలు అంటే వాటి క్వాలిటీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ అంటాం. అంటే వీటి నార్మల్గా ఉన్నాయా చూడటానికి, వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. నార్మల్ స్పెర్మ్ కౌంటు నార్మల్గా ఉందా లేదా అనేది చూడటానికి. వేడి ప్రాంతాల్లో పనిచేస్తే వీర్యకణాలు తగ్గుతాయా? ఈ వీర్యకణాల ఉత్పత్తి మనం అనుకున్నట్టు చాలా సున్నితమైన ప్రక్రియ. మనకి బీర్జాలు శరీరంలో నుంచి బయట ఉండడానికి కారణము ఈ బీర్జాలు ఉన్న దగ్గర మనకి ఉష్ణోగ్రత తక్కువ ఉండటం. ఈ బీర్జాలు కనుక పొట్టలో పెట్టినట్టయితే మనకి ఉష్ణోగ్రత బాడీ టెంపరేచర్కి ఆ వీర్యకణాలు వచ్చినట్టు అదే టెస్టికల్ కనుక బాడీ టెంపరేచర్లో పెట్టినట్టయితే దాని పని తీరు తగ్గుతుంది. సో దాన్ని బట్టి మనకి కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వీర్యకణాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం టైట్గా అండర్వేర్ వేసుకోవటం కానీ, లేకపోతే ఎక్కువ వేడి ప్రాంతాల్లో పనిచేయటం వలన కానీ డైరెక్ట్గా వీర్యకణాలు తగ్గుతాయనే మనకి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ ఎక్కడా లేదు. సో ఓవరాల్గా మనం చేసే పనితీరు కానీ, చేసే ఉద్యోగం కానీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల వీర్యకణాలు తగ్గుతాయా? మనం చాలామంది మనుషులను చూస్తుంటాం. చాలా వృత్తుల్లో చాలా మంది చేసే పనులలో ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు చాలా ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, లేకపోతే ఏదన్నా ఈ గోల్డ్ స్మిత్స్ కానీ, ఇలాంటి వాళ్ళు కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వీర్యకణాలు తగ్గటం అనేది కూడా మనకి ఎక్కడ ఎవిడెన్స్ కానీ, దానికి ఒక డైరెక్ట్ లింక్ కానీ లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద అపోహనే అనుకోవాలి. మనకి ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కణాలు తగ్గటం అనేది జరిగే పని కాదు. వీర్యకణాలు తగ్గటానికి బరువు ఎంతవరకు కారణం? అగైన్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ కానీ, బరువు ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే బిఎంఐ ఎక్కువ ఉండటం కానీ, దీనివల్ల స్పెర్మ్ కౌంట్ మీద అసలు ఇంపాక్టే ఉండదు. మనకి బాడీ వెయిట్ ఎంత ఉన్నా సరే బీర్జాలు శరీరంలో నుంచి బయటే ఉంటాయి. కాబట్టి అక్కడ కనుక టెంపరేచర్ మెయింటైన్ అయ్యి బీర్జం కనుక కంప్లీట్గా నార్మల్గా లోపల ఉన్న సెల్ స్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్న సెర్టోలి సెల్స్, లీడిక్ సెల్స్, జర్మ్ సెల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్నట్టయితే బాడీ వెయిట్కి అసలు ఏ విధమైన సంబంధం లేదు. మనం చూస్తుంటాం చాలా ఊపగాయం ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా బరువు ఉన్నవాళ్ళు కూడా పిల్లలు పుడుతుంటారు. సో మనకి బాడీ వెయిట్ వలన స్పెర్మ్ కౌంట్ తగ్గటం అనేది కూడా అపోహే. సో బాడీ వెయిట్కి డైరెక్ట్గా స్పెర్మ్ కౌంట్ ప్రొడక్షన్కి అసలు లింకే లేదు. సెల్ ఫోన్ వాడకం వల్ల కూడా వీర్యకణాలు తగ్గుతాయనే వాదనలో నిజమెంత? సెల్ ఫోన్ లేని మనిషే లేరు. కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, పిల్లలు పుట్టేవాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. సో పెట్టుకొని దాని మీద ల్యాప్టాప్ పెట్టుకొని వాడుకోవటం అనేది బెటర్ అని నా ఉద్దేశం. మందుల సాయంతో వీర్యకణాల సంఖ్యని పెంచుకోవచ్చా? ఫస్ట్ కౌంట్ తగ్గినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ కౌంట్ తగ్గడానికి ఏదైనా కారణం ఉందా అని తెలియాలి. అంటే ఈ కారణాలు రకరకాలు. ఒకటి కామన్గా మనం చూసే కారణం వారికోసిల్ అనేది. ఈ వారికోసిల్ అనే జబ్బు వల్ల ఏమవుతుందంటే బీర్జాల దగ్గర రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్తం మామూలుగా బీర్జాల దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి బీర్జం పనిచేస్తుంది. బీర్జం కనుక బాడీ టెంపరేచర్ దగ్గరకు వచ్చినట్టయితే మీకు పనితీరు తగ్గి స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ అంటే మొటిలిటీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అట్లాంటిది మనకి కారణం తెలిసినట్టయితే మనం దానికి నివారణ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వచ్చు. ఈ వారికోసిల్ లాంటి జబ్బు ఉన్నట్టయితే వారికోసిల్కి ఆపరేషన్ చేసి మనం దాన్ని కరెక్ట్ చేసినట్టయితే కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. లేదు కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే ఈ కణాలు వచ్చే దారి ఎక్కడన్నా అడ్డుపడవచ్చు. అలాంటిది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటాం. అటువంటిప్పుడు కౌంట్ 0 ఉంటుంది. అటువంటి వాళ్ళకి మైక్రో సర్జరీ చేసి అబ్స్ట్రక్షన్ తొలగించినట్టయితే మనకి కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ కొందరికి ఇడియోపతిక్ ఆలిగోస్పెర్మియా అంటాం. అంటే వీళ్ళకి ఎందుకు కౌంట్ తగ్గిందో మనకు తెలియదు. మనం రకరకాల టెస్టులు చేస్తాం, అన్ని టెస్టులు నార్మలే వస్తాయి, కానీ వీళ్ళ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మందులు ఇచ్చి మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రకరకాల మందులు మనకు దొరుకుతాయి. మందులు వాడినట్టయితే కొంతమందికి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ వాడిన ప్రతి పేషెంట్కి ఇంప్రూవ్ అవుతుందని లేదు.
సో ఈ కాలం ఉన్న మనకున్న మెడికల్ టెక్నాలజీలో కొన్ని రోజులు మందులు వాడి చూడటం అనేది మంచి ఐడియా అని నా ఉద్దేశం. ఒక 3 to 6 months కనుక మందులు వాడి చూసి ఇంప్రూవ్మెంట్ కనుక లేకపోతే అలాంటి పేషెంట్స్ ఈ ఐవీఎఫ్ కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కానీ వెళ్ళి చేయించుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో కొన్ని రోజులు మందులు వాడి చూడొచ్చు. అది కూడా మనకి వేరే కారణం కనిపించకపోతే ఇడియోపతిక్ ఆలిగోస్పెర్మియాకి మందులు వాడి ప్రయత్నం చేయడంలో నష్టం లేదు. వీర్య కణాలు తగ్గకుండా ఉండేందుకు ఏం చేయాలి? స్మోకింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కౌంట్ తక్కువ ఉంటుందని మనకి చాలా స్టడీస్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం అడిగేది ఏంటంటే పేషెంట్ని మీకు స్మోకర్ అయితే స్మోకింగ్ ఆపండి అని చెప్తాం. సెకండ్, హెల్దీ లైఫ్ స్టైల్. ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మిల్క్, ఎగ్స్ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి ఈ ఇన్ జనరల్ బాడీ హెల్త్ ఎలా ఉంటుందో అట్లానే టెస్టికులర్ హెల్త్ కూడా బాగానే ఉన్నట్టు ఉంటుంది. మిగతా అడ్వైస్ అంటే మనకి హైజీన్ కానీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసినట్టయితే కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలే ఉంటాయి. పరీక్షల్లో కారణాలను గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. వీర్య కణాల ఉత్పత్తిని పెంచడానికి, సంతాన సాఫల్యతను చక్కగా ఉంచడానికి వాళ్ళ చక్కటి చికిత్సలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళలో బయట తిరగకండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు రక్షణగా టోపీని ధరించండి. గొడుగును వాడండి. వెంట మంచినీళ్ల బాటిల్ను తీసుకువెళ్ళండి.